హలో నేను మిస్సెస్రావు. రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్లో ఇళ్ల ధరలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఒక సర్వే జరిగింది. ఈ సర్వే చేసింది ఎవరంటే ISIR అనేటువంటి సంస్థ. ఈ సంస్థ ఇచ్చినటువంటి నివేదిక మీద ఆధారపడి ఇల్లు కొనటమా అమ్మడమా అనేది ఒక ఒపీనియన్కి రావచ్చు. ఎందుకంటే పేద మధ్యతరగతి వర్గాలు, ప్రత్యేకించి మధ్యతరగతి వర్గాలు హైదరాబాదులో ఒక ఫ్లాట్ కొనుక్కోవటమా లేదంటే ఇల్లు కొనుక్కోవటం అని అంటే చాలా కష్టంగా మారింది. ఇవాళ విల్లా రేటు 3 కోట్లు తక్కువ లేదు. అలాగే హైరేస్లో దాదాపు 3 నుంచి 5 కోట్లు బలుగుతుంది. స్టాండర్డ్ అపార్ట్మెంట్లో ఇష్టానుసారంగా రేట్లు చెప్తున్నారు. వాస్తవంగా స్టాండర్డ్ అపార్ట్మెంట్లో డిమాండ్ లేదు. సెకండ్ సేల్స్కి వెళ్ళారు ఈ మధ్యకాలంలో మధ్యతరగతి వర్గాలు. ఆ సెకండ్ సేల్స్ని కూడా సోషల్ మీడియా డిస్టర్బ్ చేసింది. ఎలా డిస్టర్బ్ చేసిందంటే ప్రభుత్వం వేలం వేసింది భూముల్ని. ఎకరా 150 కోట్ల రూపాయల కొనుగోలు చేశారు. దాన్ని బేస్ చేసుకొని హైదరాబాదులో మీరు ఎక్కడికి వెళ్ళినా గజం 2 లక్షలు అని చెప్పి లెక్కేసేసి అన్డివైడెడ్ షేర్ని క్యాలిక్యులేట్ చేసి డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి పాత ఇంటిని 10 నుంచి 15, 20 సంవత్సరాల పాత ఇంటిని కూడా 60 లక్షల నుంచి 70 లక్షలు చెప్తున్నారు డబుల్ బెడ్రూమ్. అదే ట్రిపుల్ బెడ్రూమ్ అయితే దాదాపు 1 కోటి రూపాయలు చెప్తున్నారు సెకండ్ సేల్స్ని. అదేమంటే అన్డివైడెడ్ షేర్ ఎక్కువ ఉంది, 2 లక్షల రూపాయల గజం ఉందని చెప్పి లెక్కేస్తున్నారు. అన్డివైడెడ్ షేర్కి అక్కడ మార్కెట్లో ఉండే ల్యాండ్కి సంబంధం లేదు ఒకటి. 2, డబుల్ బెడ్రూమ్ అంటే దాని విస్తీర్ణం ఎంత, అసలు దాని కార్పెట్ ఏరియా ఎంత, ఒరిజినల్గా ఉన్నది ఎంత, ఇవన్నీ లెక్కలు చాలా ఉంటాయి. కానీ అవేమీ లేకుండా SFT లెక్కన సెకండ్ సేల్స్ని కూడా ఇప్పుడు చెప్పేస్తున్నారు. దీంతో సెకండ్ సేల్స్ మార్కెట్ కూడా కుప్పగూలిపోయింది. ఇవాళ సెకండ్ సేల్స్లో ఇల్లు కొనడానికి కూడా మధ్యతరగతి ముందుకు రావట్లేదు. అందుకే ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేస్తే సోషల్ మీడియాలో అనేక వేదికల మీద షార్ట్ వీడియోస్ రూపంలోనో లేదంటే యూట్యూబ్ వీడియోస్ రూపంలోనో సెకండ్ సేల్స్ సంబంధించినటువంటి వివరాలు కోకొల్లలుగా దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. మొత్తం అనేక రకాలుగా వచ్చేస్తున్నాయి సోషల్ మీడియాలో. అయితే అసలు నిజంగా హైదరాబాద్లో డిమాండ్ ఉందా, రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి అనేది కనుక లెక్కేస్తే ఓవరాల్గా రియల్ ఎస్టేట్ని గందరగోళంలో పడేశారు. ఎందుకంటే దాంట్లో శాస్త్రీయబద్ధంగా ఎవరు కూడా చెప్పట్లేదు. హైరేసెస్ వాళ్ళ దందా హైరేసెస్ వాళ్ళది, స్టాండర్డ్ అపార్ట్మెంట్లు వాళ్ళది ఒక దందా, గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళది ఇంకొక దందా. ఇలా రకరకాలుగా లేని దాన్ని ఉన్నట్టు చెప్పి ఇవాళ 5 లక్షల ఫ్లాట్లకు పైగా రెడీ టు ఆక్యుపై ఉన్నాయి. వాటిని అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నారు. అనేక కంపెనీలు బోర్డులు తిప్పేస్తున్నాయి. పేరు మోసినటువంటి కంపెనీలు కూడా ఇవాళ బోర్డులు తిప్పేసిన పరిస్థితిలో ఉంది హైదరాబాద్లో. అంత స్లో డౌన్లో ఉంది రియల్ ఎస్టేట్ మార్కెట్. రేట్లేమో ఆకాశాన్ని చెప్తున్నారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ నిజంగా నిలబడి కొనుక్కునే వాళ్ళకి సగానికి సగం తగ్గించని ఇస్తున్నారు. నిన్నగాక మొన్న తార్నాకలో ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ 10 years ఓల్డ్ నాకు మా ఫ్రెండ్ కొన్నాడు. 70 లక్షలు చెప్పాడంట. తీరా 42 లక్షలకి ఇచ్చేసాడు. కారణం ఏంటంటే ఇతను కూడా పోతే మళ్ళీ కొనేవాడు దొరకడేమో అనేటువంటి ఉద్దేశంతో. అంటే అంత చెప్పేదానికి అమ్మేదానికి తేడా ఉంది. సోషల్ మీడియాని బేస్ చేసుకొని గాసిప్స్ క్రియేట్ చేస్తున్నారు. వాస్తవ మార్కెట్ ఎంత ఉందనేది చెప్పట్లేదు. అందుకే ఇప్పుడు ISIR అనేటువంటి ఒక సర్వే సంస్థ చేసినటువంటి సర్వేని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. దాన్ని బట్టి మీరు ఇప్పటికిప్పుడు మీరు కొనుక్కోవాలా లేదంటే కొన్ని రోజుల పాటు ఆగి కొంతకాలం పాటు ఆగి తర్వాత ఇన్వెస్ట్ చేయాలా అనేది కూడా మీరు చూసుకో. ఏంటి ISIR ఏం చెప్పింది అని అంటే ఆ సర్వేలో ఇదిగో చూడండి. విలాసవంత ఇళ్ల ధరలు తగ్గొచ్చు ISIR సర్వే. వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2026-27లో దేశంలోని ప్రధాన నగరాల్లో విలాసవంత ఇళ్ళు ఫ్లాట్లకు గిరాకీతో పాటు ధరలు తగ్గొచ్చని ఒక సర్వే పేర్కొంది. ఇండియా లగ్జరీ రెసిడెన్షియల్ అవుట్లుక్ 2026 నివేదికలో ఈ విషయాన్ని ప్రాపర్టీ కన్సల్టెంట్ ఇండియా సోదే బైస్ ఇంటర్నేషనల్ రియాలిటీ ISIR తెలిపింది. సుమారు 700 మంది అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు ఆల్ట్రా HNIల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్టు సంస్థ తెలిపింది. సర్వేలో అభిప్రాయాలు తెలిపిన వారిలో 56% మంది ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. 2026-27లో GDP వృద్ధి 6 నుంచి 7% ఉండొచ్చని 72% మంది పేర్కొన్నారు. సో ఇది GDP వృద్ధి ప్రభుత్వ పరంగా ఉంటుంది. కానీ
ఇల్లు ధరలు తగ్గుతాయని చెప్పేసి దాదాపుగా 60% మంది చెప్తున్నారు. ఇళ్ల ధరలు తగ్గుతాయని చెప్పి సర్వేలో పాల్గొన్నటువంటి వాళ్ళు. అయితే ఈ సర్వేలు వచ్చిన తర్వాత ఎలాగూ కొన్ని సంస్థలు ఉంటాయి. ఆ సంస్థలు ఏంటంటే ఇంకో సర్వేని బోగస్ సర్వేని తీసుకొస్తారు. ఈ బోగస్ సర్వేకి సపోర్టు రెరా మద్దతు పలుకుతూ ఉంటుంది. దాని మీద అలాంటి ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ డౌన్ అయినప్పుడల్లా ఒక సర్వేని విడుదల చేస్తూ ఉంటారు. అది మార్కెటింగ్ స్ట్రాటజీలో ఒక భాగం. వాస్తవంగా హైదరాబాద్ రియల్ ఎస్టేటు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది అనేది గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి బిల్డర్స్ కానీ రియల్డర్స్ కానీ చెప్తున్నటువంటి మాట. మీరు ఎవరైనా ప్రైవేట్ సంభాషణలో మాట్లాడండి, సోషల్ మీడియాలో వచ్చినటువంటి వాయిస్ కాకుండా ఖచ్చితంగా వాళ్ళు వాస్తవ పరిస్థితులు చెప్తారు. ఇంకోటి ఏంటంటే రెంటల్ యాక్ట్ రాబోతుంది ఏప్రిల్ నుంచి. ఖచ్చితంగా ఈ బడ్జెట్ తర్వాత రెంటల్ యాక్ట్ అనేది రాబోతుంది. ఈ రెంటల్ యాక్ట్ ప్రకారం ఎవరైనా సరే నిబంధనలకు విరుద్ధంగా రెంట్ వసూలు చేసినా అధికంగా లేదు, ఈ రెంటల్ కంట్రోల్ యాక్ట్కి భిన్నంగా రాతపోతలు లేకుండా అగ్రిమెంట్ లేకుండా మీరు ఇంట్లో అద్దెకి ఇచ్చినా కానీ అది నేరం కింద పరిగణించబడుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు బడ్జెట్ సమావేశాలను రాబోతున్నాయి. అంటే మీ ఇష్టానుసారం రెంట్లు పెంచుకోవడానికి లేదు. డబుల్ బెడ్రూమ్ అంటే 25,000, ట్రిపుల్ బెడ్రూమ్ అంటే 30,000. ఇది పాడిందే పాట అన్నట్టుగా అందరూ సాలిడ్గా చెప్పేస్తున్నారు. అసలు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అంటే దాని విస్తీర్ణం ఎంత? 900 ఎస్ఎఫ్టీనా, 1000 ఎస్ఎఫ్టీనా, 1200 ఎస్ఎఫ్టీనా, ఇవన్నీ చూడలేదు. తర్వాత దాని సౌకర్యాలు ఏమున్నాయి, దానికి సంబంధించినటువంటి కప్బోర్డ్స్ ఉన్నాయా, దానికి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, వీటన్నిటిని బేస్ చేసుకొని రెంట్ నిర్ధారిస్తారు. కానీ డబుల్ బెడ్రూమ్ అంటే 25,000 అంతే, సాలిడ్. ప్రతి వాళ్ళు అదే. దాని 30 సంవత్సరాల ఓల్డ్ బిల్డింగ్ అయినా, దాంట్లో ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా, దాని విస్తీర్ణం 900 ఎస్ఎఫ్టీ అయినా సాలిడ్గా చెప్పేస్తున్నారు. అలాగే త్రిబుల్ బెడ్రూమ్ హౌసెస్ కూడా అదే చెప్తున్నారు. అంటే ఏరియాని బట్టి, విస్తీర్ణాన్ని బట్టి, దాంట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని బట్టి, దాంట్లో ఉన్నటువంటి ఇంటీరియర్స్ని బట్టి యాక్చువల్గా రెంట్ నిర్ధారించాలి. కానీ అదేమీ లేకుండా ఇష్టానుసారంగా రెంట్ని వసూలు చేస్తున్నారు. ఇది చెల్లదు. బడ్జెట్ సమావేశాల తర్వాత దీనికి ఒక రెంటల్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. ఈ రెంటల్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని చెప్పేసి మొత్తం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఒక క్లియర్ కట్ ఇండికేషన్స్ ఇవ్వబోతుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అమలు చేయాలి అనేది కూడా చెప్తూ ఉన్నారు. అలాగే రాబోయే రోజుల్లో హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ సందర్భంగా ఒరిజినల్గా హౌస్ ఓనర్స్ కంటే రెంట్కు ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఓటర్స్. అందుకే గతంలో ఏ విధంగానైతే మహారాష్ట్రలో ముంబై కానీ లేదా కర్ణాటకలో బెంగళూరు కానీ ఏ విధంగా అయితే రెంట్ కంట్రోల్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు వచ్చాయో ప్రభుత్వాలు, ఢిల్లీలో కూడా అలానే వచ్చాయి. ఢిల్లీ ప్రభుత్వం కూడా వచ్చింది. రెంట్ కంట్రోల్ యాక్ట్ని మేము అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి కారణంగానే బీజేపీకి మొన్న ఓట్లు వేశారు. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెంట్ కంట్రోల్ యాక్ట్ని మేము పగడ్బందీగా అమలు చేస్తామని చెప్పి హామీ ఇస్తేనే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో గెలిచే అవకాశం ఉంది. కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆదేశాలని తూచా తప్పకుండా పాటించేటువంటి అమలు చేసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతను తీసుకుంటే కనుక ఖచ్చితంగా రెంట్లు తగ్గే అవకాశం ఉంది. ఎవరైతే తగ్గించారో వాళ్ళు చట్టానికి విరుద్ధంగా నేరానికి పాల్పడినట్టుగా భావించాల్సి ఉంటుంది. హౌస్ ఓనర్స్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అటు రెంట్ల విషయంలో కానీ, ఇటు సెకండ్ సేల్స్ విషయంలో కానీ, లేదా రెడీ టు ఆక్యుపైగా ఉన్నటువంటి వెంచర్స్ విషయంలో కానీ, హైరైజ్ విషయంలో కానీ, లేదా గేటెడ్ కమ్యూనిటీస్ విషయంలో కానీ ఖచ్చితంగా మందకొడిగా మార్కెట్ ఉంటుందని చెప్పి తాజాగా సర్వే చెప్తున్నటువంటి మాట. సో దీన్ని బట్టి మీరు హౌస్ కొనుగోలు చేయాలా లేదా ఫ్లాట్ కొనుగోలు చేయాలా లేదా అనేది మీరు నిర్ధారించుకోవచ్చు. రాబోయేటువంటి రోజులన్నీ గడ్డు రోజులు. హైదరాబాద్లో ఇల్లు అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండదు అనేది సర్వేలు చెప్తున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ నిపుణులు చెప్తున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.